ఏం మాట్లాడాలి? పంపించే విషయం ఎందుకు మన ఇద్దరి మధ్యలో అయినా? మన ఇద్దరి మధ్య ఏంటి? ఎందుకు విషయం ఇంత క్యూట్ గా రెడీ అవుతున్నా? నేను ఎప్పుడు క్యూట్ గానే ఉంటాను కాదు కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం విషయం. అరే రే రే నువ్వు ఆపరా రే. జిన్ను నీకు ఏం చేస్తుంది? ఫుడ్ పెడుతుందా ఇంకేమైనా పెడుతుందా? ఇంత క్యూట్ గా తయారు అవుతున్నావు రోజు రోజుకి. అరే కాదు మీది ఏమైనా ఫ్యాక్షన్ ఫ్యామిలీయా? కత్తిలా రెడీ అవుతున్నావు. నువ్వు నవ్వకే. అబ్బా ఎంత ఇష్టం అంటే చెప్పలేకపోతున్నా మాటల్లో. చెడ్డి వేరుని పట్టుకొని పడుకోవాలంటే ఇంకా చాలా ఇష్టం నాకు. అరే ప్లీజ్ వంశీ. మరి ఏ అనిపించట్లేదా? ఏమనిపించట్లే. వాడిని కాళ్ళు లవ్ పెట్టుకుని కూడా నేను లవ్ చేస్తున్నా అంటున్నా అంటే నువ్వేదో చేసి ఉంటావు. చేసింది. అబ్బా ప్లీజ్ వద్దు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆలోచిస్తున్నావు క్లియర్ గా చెప్పు. కాదని కాదు 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 ఆ గ్యాప్ ఏంట్రా మధ్యలో? మనస్సాక్షి లేదా నీకు? మనసు నీ దగ్గర ఉంది, సాక్ష్యం నేను చెప్తా కావాలంటే. నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అన్నది ఎందుకు చూస్తున్నాడు? సో గైస్ ఈ వీడియో ఎడతాకపోతే నాకేదో తెలియదు. ఐషు వస్తుంది. ఐషు పైకి రా వెళ్ళంగానే. నువ్వు అయితే నువ్వు రెడీనావా? జున్నుసు రెడీరా? నాకైతే నీతో చిన్న పని ఉంది. వంశీ ఏమో నీతో మాట్లాడుతున్నాడు. నాకేం తెలుసు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏందో మరి. అంటే మీ బాండింగ్ అంటారు కదా. ఓ మరి ఏముందో ఖరాబ్ చేస్తున్నావు మా తమ్ముడిని. పైన వెళ్ళు. ఏంటి మీ వైజాగ్ పోనీ చెప్పురా ఏం మాట్లాడాలి? నువ్వు కొంచెం అట్లా పోనా 2 minutes. కొంచెం మాట్లాడదు అన్నట్టు పోనా. నువ్వు మాట్లాడితే మాడుకో నేను పోవాలి. అవును నిజమే. కొంచెం మాట్లాడాలి బ్రో. పర్సనల్ నీకేమైతుంది బ్రో? మాట్లాడాలంటే కెమెరా పెట్టింది. నేను ఏమంతా మాట్లాడ వంశీతో పర్సనల్ మాట్లాడతా అంటుంది దగ్గర నుంచి. పీపుల్ ఆల్వేస్ తొక్కిఫైయింగ్ రా. లేదు శ్రీ అన్న మీరు ఉండండి. ఏం మాట్లాడాలో విందాం. ఏం మాట్లాడాలి? పంపించే విషయం ఎందుకు మన ఇద్దరి మధ్యలో అయినా? మన ఇద్దరి మధ్య ఏంటి? ఏం చేస్తున్నావు నాకు అర్థమైతే ఫస్ట్. మనం మాట్లాడుకునేటప్పుడు మన ఇద్దరి మధ్యలో ఆయన ఎందుకు అంటున్నాను? మా అన్న ఎందుకు ఇక్కడ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అసలు. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అది. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఈ పిల్లతో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటారు. మా దోస్తనం మాది బ్రో. ఈ పిల్లతో ఏం పన్నా నీకు? ఫ్రెండ్షిప్ బ్రో. అటు ఓ బ్రో 2 నిమిషాలు ఎందుకు బ్రో ఇట్లా? నాకు ఎప్పుడో ఒకటి విన్నా ఒకసారి లవ్ విత్ స్టార్ట్ విత్ ఫ్రెండ్షిప్ అని చెప్పి. అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త వింటున్నాం ఫ్రెండ్షిప్ బ్రో అని. ఇప్పుడు ఏమో ఏందని అడుగుతున్నా అన్నది మా అబౌట్ నెక్స్ట్ అని ఈ పిల్ల అంటది. నువ్వు ఫ్రెండ్షిప్ అంటావు. ఏంట్రా నీ బాధ చెప్పేయండి. 2 నిమిషాలు పొమ్మని చెప్పు నువ్వన్నా. ఏం కాదు వెళ్ళమని మాట్లాడుకో. సరదా అటు వెళ్ళి మాట్లాడదాం 2 minutes. బయటికి వెళ్ళాలి ఫాస్ట్ గా చెప్పు. నేను కూడా రెడీ అయినా. నేను కూడా వెళ్ళాలి. నేను చూడు ఎంత మంచిగా రెడీ అయ్యాను సారీతో. ఎందుకు వచ్చి ఇంత క్యూట్ గా రెడీ అవుతున్నా? నేను ఎప్పుడు క్యూట్ గానే ఉంటాను కాదు కానీ చెప్పు. ఏం లేదు యాక్చువల్లీ చాలా నుండి నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎప్పటి నుండో నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి చెప్పాలనుకుంటున్నా కానీ ఏంటి? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం వయసు. అరే రే రే నువ్వు ఆపరా రే.
నువ్వు నవ్వకుండా మాట్లాడుకోవచ్చు కొంచెం సీరియస్ అని నవ్వే అంత జోక్ నువ్వేం మాట్లాడుతున్నావు నిజంగానే జోక్ కాదు నీకు ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నా అసలు నా వల్ల కావట్లేదు కానీ నేను కొన్ని అడగాలనుకుంటున్నా జిన్ను నీకు ఏం చేస్తుంది ఫుడ్ పెడుతుందా ఇంకేమైనా పెడుతుందా ఇంత క్యూట్గా తయారవుతున్నావు రోజు రోజుకి అరే సరే కానీ ఇంత క్యూట్ ఎందుకు రెడీ చెప్పు నేను ఎప్పుడు క్యూట్ గానే ఉంటా అరే కాదు మీది ఏమైనా ఫ్యాక్షన్ ఫ్యామిలీయా కత్తిలా రెడీ అవుతున్నావు జిన్నుకి చెప్తా శ్రీయానికి చెప్తా జిన్నుకి చెప్పిన ఏం కాదు నేను చెప్పుకుంటా కానీ మా అన్నకి అన్ని మ్యాటర్ లైట్ చెప్పు నువ్వు నా ఫ్రెండ్ విర్రే నువ్వు నాటకాలు చెయ్యకు కొత్త కాదే నేను సీరియస్ చెప్తున్నా లేదు కొత్తగా మాట్లాడుతున్నావు నీకు ఏమైంది చెప్పు నీకు లైక్ హార్ట్ ఫీలింగ్ చెప్తుంటే నీకు అది కొత్తగా అనిపిస్తుంది తెలుసా అది హార్ట్ ఫీలింగ్ లా లేదు ఇంకేం ఫీలింగ్ లా ఉంది ఇంత హార్ట్ఫుల్ గా చెప్తున్నా నీకు నేను నువ్వు నవ్వకే అబ్బా నవ్వే చంపేస్తున్నావు రోజు నువ్వు కొత్త కొత్తగా చేస్తున్నావు నార్మల్ గా అయితే నాకు రోజు లైక్ ఇలానే వయసుతో ఉండాలి నైట్ అయితే బాధ అవుతుంది తెలుసా అందుకే 2-3 వరకు ఉంటారు మీ రూమ్ లోనే లైక్ మనం కూర్చొని మాట్లాడుకుంటే అట్లా మీరు మాట్లాడుతుంటే ఇట్లా చూసుకుంటూ కూర్చుంటాం మిమ్మల్ని మీరు మాట్లాడుతూ ఉంటారు నేను మిమ్మల్ని చూసుకుంటే ఇట్లా నీకు ఇంకో పని పాట ఏం లేదా ప్లీజ్ నాకు టైం అవుతుంది రా అరే వెళ్దాం వైషు నేను రాకుండా ఎవరైనా తీసుకుపోతారా లేకపోతే నేను తీసుకెళ్తా యాక్టింగ్ ఏంటి నీ మీద ప్రాంక్ చేస్తున్నా వైషు ఆయన ఏదో కెమెరా పెట్టింది ప్రాంక్ అని ఏమైనా చెప్తారా ఏమోరా బాబు హార్ట్ఫుల్ గా చెప్తున్నావు వైషు జోక్ గా సీరియస్ చెప్తున్నానంటే ఏంటి నువ్వు అయినా నాకు ఈ లవ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేవు నువ్వు ఇవన్నీ షో చేయకు చెప్తున్నావు ఎందుకు నాకు ఓన్లీ అసలు ఫ్రెండ్షిప్ మీదే నాకు డౌట్ ఇంకా ఇందులోకి వచ్చి లవ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే నేను క్రియేట్ చేస్తాను కావాలంటే నేను శ్రీయాన్నకు చెప్తా శ్రీయాన్నకు నేను చెప్తా తర్వాత ఎట్లయినా నువ్వు అను శ్రీయాన్నకు చెప్తాను మేడం నీ బాధ ఏంటి చెప్పు ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పు నువ్వు అంటే నాకు ఇంకా చెప్పలేకపోతున్నది చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే చెప్పలేకపోతున్నా మాటల్లో అయినా నీకు లవర్ ఉంది కదరా నాకు లవర్ ఉంటే అండి వైషు నాకు బ్యాకప్ లైక్ అంటే అది ఎప్పుడు వదిలేస్తుందో ఏమో తెలియట్లేదు నాకు ఈ మధ్య అందుకే లైక్ నువ్వు అంటూ ఒక మంచి అమ్మాయిని చూసుకోవాలి కదా అన్నట్టు నేను నీకు ముందే చెప్తే ఆప్షన్ కాదు నువ్వే చాయిస్ అవుతావు ఫ్యూచర్ లో వద్దు నేను సిగ్గుపడకే సిగ్గుపడకే ప్లీజ్ నేను సిగ్గేం పడట్లేదు కానీ నీకు ఆల్రెడీ లవర్ ఉంది అండ్ దట్టు నాకు అసలు లవ్ మీదే ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు ఉండదు నేను చాలా నేను క్రియేట్ చేస్తా ముందుకి ఇంకా మంచి మంచి లైఫ్ ఉంటుంది నాకు అందుకే విషయం నేను చెప్పేది అంత క్యూట్ ఉండేవాటి నాకు యాక్చువల్ టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం తెలుసా ఇప్పుడు ఎందుకు అవెందుకు గుర్తొచ్చింది టెడ్డీ బేర్ని పట్టుకొని పడుకోవాలంటే ఇంకా చాలా ఇష్టం నాకు అరే ప్లీజ్ వంశీ ప్లీజ్ ఏంటే ఇంత జోక్ చెప్తుంటే నేను ఈ లవ్లు ఇవన్నీ పడను నాకు చిరాకు ఇంత బాగా నేను నా లైఫ్ లో ఎప్పుడు ఎవరికి చెప్పలేదు తెలుసా చెప్పకు నీకు చెప్తున్నానే నా హార్ట్ఫుల్ గా నేను చెప్పమానా అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రతిసారి నేను అలానే చేస్తాను నేనేమన్నా నీకు చెప్పమానా ఏంటి లవ్ చేయమని లేదు కదా చెప్పలేదు కానీ నేను చేస్తున్నాను కదా అట్లీస్ట్ ఏదో రెస్పాన్సివ్ టైం లేకపోతే ఏదైనా అడుగు వద్దు నాకు లవ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అయినా మూవీకి టైం అవుతుందిరా నీ తొక్కలో మూవీ నేను తీసుకెళ్తానే బైక్ మీద ఇద్దరం అలా వెళ్దాం ఏం అవసరం లేదు సరే కొద్ది రోజులు చూద్దామా కొద్ది రోజులు చూడు నన్ను చూసి నేను ఎట్లా అంటున్నా తెలిసి అప్పుడు యాక్సెప్ట్ చేస్తావా ఏం చేయమంటావు డైలీ చూస్తున్నాను కదా మరి ఏ అనిపించట్లేదా ఏమనిపించట్లే నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని మాటలన్నీ చెప్తున్నా ఏమైందిరా ఏం కాలేదు బ్రో అంటున్నాడు కొన్ని రోజులు చూడమంటున్నాడు వైషన్ అన్న ఏంది వైషన్ లవ్ చేస్తున్నా వైషన్ లవ్ చేస్తున్నావా అది శ్రీ అన్న అలాగ అడుగు వైషన్ లవ్ చేస్తున్నావా ఆయన అడిగేది ఏంది నాకు అర్థం కావట్లేదు మా మధ్యలో శ్రీ అన్న ఇక్కడ శ్రీ అన్ననే నాకు తెలుసు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడిని కాళ్ళు లవ్ పెట్టుకుని కూడా నేను లవ్ చేస్తున్నా అంటున్నంటే నువ్వేదో చేసి ఉంటావు చేసింది నన్ను రోజు డిస్టర్బ్ చేస్తున్నా అసలు కింద జిన్ను వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెయిట్ ఉన్నా మన రూమ్ లో ఉన్నట్టు కదా ఏం వయసు వచ్చినప్పుడు డిస్టర్బ్ అయిపోతున్నా ఎందుకు నేను అమ్మని చెప్పానా నీకు డిస్టర్బ్ నిజం చెప్పు ఏమైతుంది శ్రీ నాకైతే ఏం సంబంధం లేదు నేనేం డిస్టర్బ్ చేస్తున్నాను నాకు చెప్పలేకపోతున్నా ఇదంతా కాదు అన్న నన్ను పిలుస్తాం వీడెందుకు వీడు వాడంటూ వీడే
నువ్వు నా ఫ్రెండ్ కదా, మన ఇద్దరం బీటెక్ కదా, సేమ్ ఒకేలాగా ఉంటాం కదా, అది ఇది అని కలుపుతూనే ఉన్నాడు ఏదో ఒకటి. వచ్చినప్పటి నుంచి అంటే జస్ట్ ఫ్రెండ్ అనుకున్నా నేను, వీడు ఫ్రెండ్ గా మాట్లాడే, నాకేం తెలుసు ఇలాగ అనుకోని. సరే ఇదంతా వద్దు, అన్న ముందే. సరే అన్న అంటారు, అన్న ముందే చెప్తున్నా, ఒక్క ఛాన్స్ వయసు ఇక్కడ పెట్టుకొని చూసుకుంటూ. మిర్చిలో ప్రవాస్ నవ్వుతావేంటే? ఇవన్నీ పడవరా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకేం ఇంట్రెస్ట్ ఉంది నీకు? మంచిగా ఫ్రెండ్ గా ఉందాము, ఏం పర్లేదు. ఫ్రెండ్ లా ఉండే కొద్ది రోజులు గ్యాప్ తీసుకో అంటున్నా. ఏం గ్యాప్ గీప్ ఉండవు. లవ్ చేస్తున్నాం బ్రో. మొన్నటి నాకు ఈ లవ్ వద్దు ఏం వద్దు, ఇంకా ఉన్న పిల్లలు కూడా వదిలేస్తా, ప్రశాంతంగా ఉందా, నాకు కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి, నాకు ఏ వద్దన్నా అన్నావు. వయసుని చూస్తే లవ్ చేయాలనిపించింది అన్న, మరి 2-3 days అయిపోదురా లైఫ్ ఇచ్చేయాలనిపించింది అన్న. ఏమి ఇచ్చేస్తావు నాకు? లైఫ్ నాకు ఆల్రెడీ లైఫ్ ఉంది, నువ్వేం లైఫ్ ఇవ్వక్కర్లేదు నాకు. మీ అమ్మనంతా మాట్లాడతా వయసు, లైఫ్ ఇస్తా అని చెప్తా. వద్దు, నాకు అసలు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు వద్దు? నాకు వద్దు అబ్బా ప్లీజ్, వద్దు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు వద్దు వద్దు, నాకు వాళ్ళు ముద్దు ముద్దు అంటే అనిపిస్తుందిరా నాకు. నీ ముందు బ్రో, అందుకే బ్రో పక్క నువ్వే తేడాగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ తేడాగా మాట్లాడుతున్నావు నిజంగా. సరే ఈ అమ్మాయికి ఎందుకు పడిపోయావు? వయసు కొన్ని లైక్ మేమిద్దరం అంటే కలిసినప్పటి నుండి, ఫస్ట్ టైం వయసుని చూసినప్పటి నుండి హార్ట్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అన్న. మంచిగా తను మంచిగా మాట్లాడు. నాకు ఒక డౌట్ కొడుతుందిరా, కొంపదీసి ఈ పిల్ల తీసుకొచ్చి నాకు గడా ఇప్పుడు నువ్వా? లేదు బ్రో సారీ. ఏంట్రా ఆలోచిస్తున్నావు? క్లియర్ గా చెప్పు. కాదు కాదు, ఆ గ్యాప్ ఏంట్రా మధ్యలో? ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు నిజంగా చెప్పండి, నాకు ఏ తేడా కొడుతుంది మీ ఇద్దరి మీద? కాదు వయసు చెప్పింది కాదు, నిజంగా కాదు అంటే చెప్పింది కాదు. నిజమా? ఏంటి కాదు కాదు వయసు ఏదో ఉండరా? అవునన్నా. ఏంటి అవును కాదు? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అవునా? కాదు తిని కాదు, వీడి ఇక్కడికి వచ్చే ఫ్రెండ్ కదా నాకు, పక్కా 100%. ఎప్పుడు వీడిని చూడలేదు నేను. అట్లా చెప్పొద్దులే పర్సనల్ అవన్నీ ఎందుకు బ్రో? కట్ చేసుకో బ్రో, కట్ చేసుకోండి రా బ్రో. కాదు నువ్వు నాకు కూడా ఒకసారి ప్రపోజల్ ప్రాంక్ సంథింగ్ వేసి చూసినావు మార్నింగ్ ఇట్లా అందరూ. ఆ రోజు వెళ్ళినావు వైజాగ్ కి? డైలీ రీల్స్ షేర్ చేస్తాడు నాకు. అవే చెప్పాలి మరి, తెలియాలి కదా. నువ్వు చెప్తావు? వాళ్ళు తెలిసే ఎందుకు అనుకుంటారు? నేనే చెప్తున్నా కదా, నేను చేయట్లేదు, నేనే చేస్తున్నా అని చెప్తున్నా నీ ముందే. నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను క్రియేట్ చేస్తాను. నాతో ఉన్నాడు వద్దని, ఇంకా లవ్ వద్దు ఏమొద్దు, ప్రశాంతంగా ఉంటా సింగిల్ గా. అలాంటి వాడిని నువ్వు ఇట్లా మార్చేసినావు. నేనేం మార్చేసా? మార్చినావు ఇట్లా ప్రపోజ్ చేసేదాకా. నిజమే అది కాదు. ఏం చెప్పింది తెలుసా? నేనైతే ఓన్లీ వీడియోస్ కోసం ఎవరన్నా నిజంగా లవ్ చేస్తలేను అంటుండు. ఏం మనిషిరా నువ్వు? మనస్సాక్షి లేదా నీకు? మనసు నీ దగ్గర ఉంది కదా, సాక్ష్యం నేను చెప్తా కావాలంటే. మనసే కలిసిందయ్యావే నాతోని పరిలే దయ్యామా ఇడు నువ్వు జోక్స్ జోక్స్ అంటే ఎప్పుడో 2020లో రోడ్ మీద ప్రపోజల్ ప్రాంకులు చేసిన శ్రీప్రభ గుర్తు వస్తున్నాడు రా నాకు. కానీ మస్తు అప్డేటెడ్ నువ్వు అసలు అర్థం కావట్లేదు ఎట్లా చెప్పాలన్నా. ఇంకా లవ్ లేదు ఏం లేదు, చల్ నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. నేను ఎవరైనా సినిమా తీసుకొస్తాను, సినిమాని క్యాన్సిల్ కావాలంటే కొంచెం మాట్లాడు. ఏం మాట్లాడాలి? చెప్పానా నీకోసం ఏదైనా చేపిస్తా అని చేపించేసిన. ఏం చేపిస్తావు? క్యాన్సిల్ చేపించేసా. అరే నువ్వు నాకు హ్యాపీనెస్ కలగనివ్వట్లేదు, మూవీకి వెళ్ళనివ్వట్లేదు, ఇంకా లవ్ నిజంగా ఇష్టం లేదా నీకు? లేదు. నవ్వకుండా వాడిని చూసి నాకు ఇష్టం లేదని చెప్పు, నవ్వకుండా చెప్పు, ఒప్పుకుంటా. అంత క్యూట్ గా నవ్వుతుంది అన్న అసలు. నిజంగా చెప్పు, నాకు నిజంగా ఇద్దరు డౌట్ వస్తుంది. నేను ఏదో
బేసిక్ నిజంగా కెమెరా డివైన్ చేయమన్నది నేను, కానీ నాకు డౌట్ వస్తుంది మీద. చూడు వంశీ, నాకు ఇలా నవ్వకుండా చెప్పు అని చెప్పిన. ఓకే చూడు, నాకు ఈ లవ్ పైన ఇంట్రెస్ట్ లేదు. మనం ఫ్రెండ్స్. ఎందుకు నవ్వుతున్నావు? నాకు నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి నవ్వు వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ లేదురా, లవ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. చెప్పకు, వాంగ్తో చెప్పు. వంశీ, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అన్నది ఎందుకు చూస్తున్నాడు? లేకపోతే ఓకేనా? పర్లేదు ఉండన్న, నాకు లవ్ పైన ఇంట్రెస్ట్ లేదు వంశీ. నిజంగా చెప్పంటే ఇప్పుడు ఎందుకు అసలు ఏమన్నా నాకు ఎప్పటి నుంచో ఇద్దరి మీద డౌట్ అన్నమాట. ఎందుకు బ్రో? నాకు డౌట్ నేను ఎప్పుడు చూస్తున్నా. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఏంటంటే వంశానికి ఫీమేల్స్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ ఉంది, అసలు లేరు. ఇది వచ్చేప్పటి నుంచి ఫ్రెండ్ అంటారు, బాండింగ్ అంటారు. అదొక నేర్చుకునేమంటే బాండింగ్ బ్రో. నిజంగా వంశీ నాకు మంచి ఫ్రెండ్, మంచిగా మాట్లాడతాడు. అదే లవ్ ఇస్ స్టార్ట్ విత్ ఫ్రెండ్షిప్ అన్నారు పెద్దలు. ఏమో అంది, ఏమో అంటే నాకు తెలియదు అని అర్థం. నీ కాలు మొక్తాను నిజంగా, నాకు ఇలాంటివి తెలియదు. ఇద్దరు కలిసి వచ్చి అక్షంతలు అయినా కాలు మొక్తా అంటారు. అసలు మా ఇద్దరం ఫ్రెండ్స్, కాలు మొక్కుదాం పడు. మా ఇద్దరం ఫ్రెండ్స్. నాకు నమ్మకం లేదు బ్రో. నమ్మకం నీ మీద నమ్మకం ఉందా నీకు? సెకండ్ ఫ్లోర్ కి రోజు నేను పోతున్నా బ్రో. సెకండ్ ఫ్లోర్ లో మా వాళ్ళు ఉన్నారు బ్రో, ఫ్యామిలీ. జిన్ను సోను ఫ్యామిలీ ఉంది బ్రో. మాది వేరు బ్రో, బాండింగ్ బ్రో. మాది వేరు బ్రో అంటూ నేను అనేది మాది వేరు అంటే జిన్ను సోను మాది ఫ్యామిలీ అంటారు. గుచ్చి గుచ్చి చెప్తున్నావు. డౌట్స్ క్లారిటీ చేసుకోండి ఇప్పుడు. అరే నేను ఇప్పుడే క్లారిటీ ఎక్కుతుంది. ఎక్కువ ఇష్యూ నువ్వు ఆగురా. నేను దాని మీద కూర్చున్నదా? ఇటు చూడు నువ్వు. వంశీ నాకు మంచి ఫ్రెండ్ గైస్. శ్రీ అన్న ఎలానే చేస్తున్నాడు కావాలని ఏం చేయలేదు. శ్రీ అన్న చేస్తుంటే చాలా పెద్ద విషయం. నా మైండ్ ఎప్పుడు ఏదో ఉండే కానీ చేయకుండా ఉన్నాడు నేను. నా మీద నమ్మకం లేదు. నాకుంది నా మీద నమ్మకం. నాకు వైజాగ్ అమ్మాయి మీద లేదు. ప్రతిసారి వైజాగ్ అమ్మాయి ఎంత క్యూట్ గా ఉంటారు. కదా అనువేదికన్నా కదా వైజాగ్ నువ్వంటే ఇష్టమంట. అసలు వైజాగే వైజాగ్ ఇష్టమైంది నాకు. ప్రాంక్ గా చెప్పి నువ్వు చేస్తున్నావు అంటే నిజమేమో. లేదు బ్రో, కావాలని బ్రో. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నిజం చెప్పు. సో గైస్ ఇదైతే ప్రాంక్ ఆయన చేపించండి, నేను చేసిన. కట్ చేయగరా రే, ఒక నిమిషం ఆగురా రే, నరుకుతా.